Hello everyone, welcome back to Turning Point. సో ఈరోజు మనం న్యూమరికల్ అబిలిటీ ఎగ్జాక్ట్ ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్స్ అనేటివి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో రాంగ్ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. 20, 21, 44, 136, 544, 27, 25 ఇస్తున్నారు. సో ఫస్ట్ 20 నుంచి 21కి చేంజ్ అయింది, 21 నుంచి 44, 44 నుంచి 136. సో ఇక్కడ వరకు నెంబర్స్ అనేవి దగ్గరగానే ఉన్నాయి, మళ్ళీ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోయింది కదా. సో ఖచ్చితంగా మల్టిప్లికేషన్ లాజిక్కే ఉండొచ్చు. చూద్దాం. 20కి ఇంటూ 1 చేస్తే 20, 20కి +1. సో 20 ఇంటూ 1 +1 చేస్తే 21 వస్తుంది కదా. నెక్స్ట్ 21కి 2తో మల్టిప్లై చేస్తే 42, +2 యాడ్ చేస్తే 44. సో ఇంటూ 1 +1 అనేది లాజిక్. నెక్స్ట్ ఇంటూ 2 +2 అయిపోతే నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటూ 3 +3 అంటే 44కి ఇంటూ 3 చేస్తే మనకి వాల్యూ ఏమొస్తుంది? 44కి ఇంటూ 3 చేస్తే 132 వస్తుంది. ఆ 132కి మళ్ళీ మనం ఎంత యాడ్ చేయాలి? +3 యాడ్ చేయాలి కదా. 132 + 3 అంటే 135. కానీ ఇక్కడేమో 136 ఇచ్చారు. సో రాంగ్ ఆన్సర్ 136 అయి ఉండొచ్చు. ఇంకా చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇంటూ 3 +3 అయిపోతే తర్వాత ఏం చేయాలి? ఇంటూ 4 +4 కదా. 135కి 4తో మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ ఏమొస్తుంది? 540. 540కి +4 యాడ్ చేస్తే 544 వస్తుంది కదా. సో మనకి లాజిక్ తీసుకునింది ఏంటి? ఇంటూ 1 +1, నెక్స్ట్ ఇంటూ 2 +2, ఇంటూ 3 +3, ఇంటూ 4 +4, నెక్స్ట్ ఇంటూ 5 +5. సో మనం తీసుకున్న లాజిక్ కరెక్టే. సో మనకి రాంగ్ నెంబర్ ఏంటి ఇక్కడ? 136. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4, 6, 12, 24, 34 ఇస్తున్నారు. సో నెంబర్స్ అన్ని దగ్గరగానే ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకుందాం. 4కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది? 2. 6కి ఎంత యాడ్ చేస్తే 12 వస్తుంది? 6. 12కి ఎంత యాడ్ చేస్తే 24? 12. 24కి ఎంత యాడ్ చేస్తే 34 వస్తుంది? 10 యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం నెంబర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే 2 అనేది 1 × 2, 6 అనేది ఎట్లా రాయొచ్చు? 2 × 3, 12 అనేది ఎలా రాయొచ్చు? 3 × 4. సో 1 × 2, 2 × 3, 3 × 4. నెక్స్ట్ ఏం చేయాలి? 4 × 5 అనేది యాడ్ చేయాలి కదా. 4 × 5 అంటే 20, కానీ ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నారు? 10 యాడ్ చేస్తున్నారు. సో 24కి 20ని యాడ్ చేస్తే మనకు రావాల్సిన వాల్యూ ఏంటి? 44, కానీ ఇక్కడ 34 ఉంది కదా. సో రాంగ్ ఆన్సర్ ఈస్ 34 అనే నెంబర్. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 50, 51, 59, 86, 140 ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా నెంబర్స్ అనేవి దగ్గరగానే ఉన్నాయి. చూద్దాం. సో 50కి 1 యాడ్ చేస్తున్నారు, 51కి ఏమో 8 యాడ్ చేస్తున్నారు, 59కి 27 యాడ్ చేస్తున్నారు, నెక్స్ట్ 86కి ఎంత యాడ్ చేస్తున్నారు? 54ని యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మన నెంబర్స్ చూస్తే 1 ఏమో 1 క్యూబ్, నెక్స్ట్ 2 క్యూబ్, 3 క్యూబ్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? 4 క్యూబ్ అంటే 64ని యాడ్ చేయాలి కదా. ఇక్కడేమో 54ని యాడ్ చేస్తున్నారు. సో 86కి 64ని యాడ్ చేస్తే మనకు వాల్యూ ఏమొస్తుంది? 150 వస్తుంది. ఇక్కడ 140నే ఉంది కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే రాంగ్ నెంబర్ ఏంటి? 140. నెక్స్ట్ 250, 125, 125, 500, 1000 ఇస్తున్నారు. సో ఇక్కడ నెంబర్స్ చూడండి. 250కి 0.5తో మల్టిప్లై చేస్తే 125 వస్తుంది. 125కి 1తో మల్టిప్లై చేస్తే 125 వస్తుంది. నెక్స్ట్ 125కి ఇక్కడ చూడండి 0.5 నుంచి 1 అంటే డబల్ అయింది కదా. సేమ్ అలానే 1కి కూడా డబల్ చేస్తే 2 అవుతుంది. 125కి 2తో మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ ఏం రావాలి? 250 రావాలి. కానీ ఇక్కడేమో 500 ఉంది. సో మనం తీసుకునే లాజిక్ కరెక్టో కాదో చెక్ చేద్దాం. సో 0.5కి డబల్ అంటే 1, 1కి డబల్ 2. సో నెక్స్ట్ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 2కి డబల్ 4. సో 250కి 4తో మల్టిప్లై చేస్తే 1000 వస్తుంది కదా. సో మనం తీసుకున్న లాజిక్ కరెక్టే. సో అప్పుడు రాంగ్ నెంబర్ ఏమవుతుంది? 500. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8, 27, 64, 343, 133, 1. సో ఇవన్నీ క్యూబ్ వాల్యూసే. వెయిట్ యొక్క క్యూబ్స్ 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 7 క్యూబ్, 11 క్యూబ్. సో ఇక్కడ మనం నెంబర్స్ చూస్తే 2, 3, 7, 11 ఈ 4 నెంబర్స్ ప్రైమ్ నెంబర్సే, కానీ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో 2, 3 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి? 5, 5 తర్వాత 7, 7 తర్వాత 11.
సో 5 క్యూబ్ని ఇక్కడ తీసుకోవాలంటే ఇక్కడ 125 రావాలి. సో మనకి రాంగ్ నెంబర్ ఏంటి 64. నెక్స్ట్ క్వశ్చన్. సో అర్థమెటిక్ బేస్డ్ mensuration based question. During the measurement of the sides of a rectangle, length was taken 40% more and breadth was taken 50% less wrongly. Find the error percentage of the area calculated from the measurement. సో ఒక రెక్టాంగిల్ యొక్క మెజర్మెంట్స్ అంటే లెంత్ బ్రెడ్త్ మెజర్ చేస్తున్నారంట. ఆ మెజర్ చేసే ప్రాసెస్లో లెంత్నేమో 40% మోర్ తీసుకున్నారు, బ్రెడ్త్నేమో 50% లెస్ తీసుకున్నారు. సో నార్మల్గా లెంత్ అనేది ఎక్స్, బ్రెడ్త్ అనేది వైగా తీసుకుంటే ఇక్కడ మెజర్ చేసిన తర్వాత అంటే రాంగ్గా మెజర్ చేసిన తర్వాత లెంత్ అనేది 40% మోర్ కదా, అంటే 140 x/100 లాగా మెజర్ చేస్తారు. అంటే ఎక్స్కి 40% మోర్ అంటే 140% కదా. నెక్స్ట్ బ్రెడ్త్ అనేది 50% లెస్తో మెజర్ చేస్తున్నారు. సో 50% లెస్ అంటే 50y/100 అనమాట. నార్మల్గా ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత, ఎక్స్ ఇంటూ వై అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఎక్స్ ఇంటూ వై. సో ఇలా రాంగ్గా మెజర్ చేసిన తర్వాత ఏరియా ఎంత వస్తుంది, 140x/100 ఇంటూ 50y/100. 0 0 0 0 క్యాన్సల్, 5 1s 5 2s 2 1s 2 7s అంటే 7xy/10 అవుతుంది అనమాట. సో మనకు ఎర్రర్ వాల్యూ అంటే ఈ ఏరియాకి మెజర్ చేసిన తర్వాత వచ్చిన ఏరియాకి మనం డిఫరెన్స్ తీసుకుంటే ఎర్రర్ వాల్యూ అనేది తెలుస్తుంది. నార్మల్గా ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా xy మెజర్ చేసిన తర్వాత 7xy/10 కదా. ఈ నార్మల్ ఏరియా నుంచి ఈ 7xy/10ని మైనస్ చేస్తే మనకి ఎర్రర్ వాల్యూ తెలుస్తుంది. అంటే ఫైనల్గా ఎర్రర్ వాల్యూ ఎంత, 3xy/10. సో మనకు కనుక్కోవాల్సింది ఎర్రర్ పర్సంటేజ్ కదా. సో మనము ఏం చేయాలి, ఎర్రర్ పర్సంటేజ్ అంటే 3xy/10 డివైడెడ్ బై xy. సో దీన్ని కంపేర్ చేసుకొని మనం పర్సంటేజ్ కనుక్కోవాలి కదా, ఇంటూ 100. సో అప్పుడు 3xy/10 ఇంటూ xy ఇంటూ 100. సో ఈ xy క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్ అయిపోతే 30% వస్తుంది మనకి ఎర్రర్ పర్సంటేజ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. A invested 5,000 in a business and after 6 months B also joined him. At the end of the year, B received 2,700 profit out of 8,700. Find the investment of B. So A, B వీళ్ళిద్దరూ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫస్ట్ ఏ అనే పర్సన్ 5,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు అనమాట, బిజినెస్ స్టార్ట్ చేశారు. 6 months తర్వాత అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేసిన 6 monthsకి బి అనే పర్సన్ కూడా జాయిన్ అయినారు. ఆ బి అనే పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలియదు కాబట్టి ఎక్స్ అని పెట్టుకుందాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే బి అనే పర్సన్ 6 months మాత్రమే వర్క్ చేస్తారు, అంటే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్ చేసిన 6 months తర్వాత వస్తున్నారు కాబట్టి బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 6 months, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది 12 months వస్తుంది, స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు వీటి మధ్య రేషియో తీసుకుందాం, 6 1s 6 2s. సో 5,000 ఇంటూ 2 అంటే 10,000 టు ఎక్స్. సో ఇక్కడ ఏమిస్తున్నారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ బి రిసీవ్డ్ 2,700. సో ఇయర్ ఎండింగ్ తర్వాత బి యొక్క ప్రాఫిట్ ఎంత అంట, 2,700 ఇస్తున్నారు. టోటల్ ప్రాఫిట్ ఎంత, 8,700. సో దీన్ని బేస్ చేసుకొని మనము బి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేసి మనం కనుక్కోవాలి. 10,000 ప్లస్ ఎక్స్ అంటే టోటల్ ఈ ఏకి బికి ఇద్దరికి కలిపి వచ్చిన ప్రాఫిట్ అనేది ఎంత, 8,700 కదా, డివైడెడ్ బై ఎక్స్. బీకి ఒక్కటే తీసుకుందాం, బీకి ఒక్కటే ఎంత ప్రాఫిట్ వచ్చింది, 2,700. సో ఇప్పుడు మనం ఎక్స్ యొక్క వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 0 0s క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ రాస్తున్నాను చూడండి, 27ని దీంతో మల్టిప్లై చేద్దాం. 27,000 2,70,000 ప్లస్ 27x ఈక్వల్స్ టు 87x. సో 27x అవతలకి వెళ్తే 2,70,000 ఈక్వల్స్ టు 60x. 0 0 క్యాన్సిల్, 6 1s 6 4s 24, 3 మిగులుతుంది అంటే 6 5s 30, 0 0. సో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత, 4,500. అంటే బి అనే పర్సన్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 4,500ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. Sunidhi bought an article and sold it at a loss of 20%.
సో సునిధి అనే పర్సన్ ఒక ఆర్టికల్ని బై చేసింది. సో దాని యొక్క కాస్ట్ ప్రైస్ 100x అనుకుందాం. కానీ సోల్డ్ ఇట్ అట్ ఏ లాస్ ఆఫ్ 20%. ఎంత పర్సెంట్కి సోల్డ్ చేస్తుంది? 20% లాస్ అంటే ఎస్పీ ఏమవుతుంది? 80x అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ ఫర్ 10% లెస్. సో ఒకవేళ అతను కొనడమే 10% తక్కువతో కొనింటే, సో ఈ 100x అనేది నార్మల్గా దీనికంటే 10% తక్కువ అంటే 90x కదా. ఈ 90xకి కొనింటే అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 140 మోర్, హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో ఈ 90xకి కొని 140 రూపీస్ ఎక్కువకి అమ్మినింటే కదా ఇతనికి 20% ప్రాఫిట్ వచ్చిందంట. సో 90x ఇంటూ 20% ప్రాఫిట్ అంటే 120/100. 0 క్యాన్సిల్ అయిపోతే 108x. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారు? 140 ఇస్తున్నారు. సో 108x మైనస్ 80x ఈక్వల్స్ టు 140. సో 108x మైనస్ 80x అంటే 28x కదా. సో అప్పుడు ఫైనల్గా x వాల్యూ ఏమవుతుంది? 5. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సో ఎక్స్ యొక్క వాల్యూ 5 అయితే ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 100x కదా. 100 ఇంటూ 5 అంటే 500. నెక్స్ట్, ఏ ట్రైన్ మూవింగ్ అట్ 78 km/h crosses a tunnel in 45 seconds and it crosses a man moving at 6 km/h in the same direction in 15 seconds. What will be the length of the tunnel? సో ఒక ట్రైన్ అనేది ఒక టన్నెల్ని 45 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. అదే ఒక మ్యాన్ 6 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్న మ్యాన్ని 15 సెకండ్స్లో క్రాస్ చేస్తుందంట. సో ఇదేమో టన్నెల్, ఇక్కడేమో మ్యాన్. సో ఇక్కడేమో టైమ్ సెకండ్స్లో ఇచ్చారు కాబట్టి స్పీడ్ని కూడా సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. సో ఫస్ట్ మ్యాన్కి క్యాలిక్యులేట్ చేస్తే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్ అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని రాసుకుందాం. ఇక్కడ మ్యాన్ యొక్క లెంత్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. టైం ఎంత పడుతుంది ఈ మ్యాన్ని క్రాస్ చేసేకి? 15 సెకండ్స్. సో 15 ఈక్వల్స్ టు, ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో 78, మ్యాన్ యొక్క స్పీడ్ ఏమో 6 కాబట్టి మైనస్ చేద్దాం, సేమ్ డైరెక్షన్ కాబట్టి. ఇంటూ దీన్ని మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18. 78 మైనస్ 6 అంటే 72 కదా. x/15 ఈక్వల్స్ టు 72 ఇంటూ 5/18. 18 1s 18 4s 5 4s 20 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ 20. సో ఎక్స్ యొక్క వాల్యూ ఏమవుతుంది ఫైనల్గా? 15 ఇంటూ 20 అంటే 300. సో ట్రైన్ యొక్క లెంత్ మనకు వచ్చేసింది. ఇప్పుడు టనల్ యొక్క లెంత్ ఎంతలో కనుక్కుందాం. సో ఇక్కడ టనల్ని ఇదే ట్రైన్ ఎంత టైంలో క్రాస్ చేస్తుంది? 45 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. సో ఎక్స్ అంటే ట్రైన్ యొక్క లెంత్, టీ అంటే టనల్ యొక్క లెంత్. టైం ఎంత పడుతుంది క్రాస్ చేసేకి? 45 సెకండ్స్. ఇంకా ట్రైన్ యొక్క స్పీడ్ మీటర్స్ పర్ సెకండ్లో కాబట్టి 78 ఇంటూ 5/18 అనమాట. ఓకే, సో ట్రైన్ యొక్క లెంత్ మనకు తెలుసు 300 ప్లస్ టీని అట్లే రాద్దాం. 78 ఇంటూ 5/18 ఇంటూ 45ని కూడా ఇక్కడ పంపిస్తే ఇంటూ 45. 2 9s 9 2s 9 5s 2 1s 2 39s. సో 39 ఇంటూ 5 ఇంటూ 5 25. సో 39 ఇంటూ 25 అంటే ఫైనల్గా వాల్యూ ఏమొస్తుంది? 975 వస్తుంది. సో 300ని అవతల పంపిస్తే 975 మైనస్ 300 అంటే టీ వాల్యూ ఎంత వస్తుంది? 675 మీటర్స్. సో టన్నల్ యొక్క లెంత్ ఎంత? 675 మీటర్స్ అన్నమాట. నెక్స్ట్, ఇన్ ఏ గ్రోసరీ షాప్ బాక్స్ ఏ కంటైన్స్ టీ వర్త్ 300 rupees per kg and box B contains tea worth 400 rupees per 400 per kg. If both A and B are mixed in the ratio 5:6, then the price of the mixture per kg is approximately. సో ఒక గ్రోసరీ షాప్లో ఏ అనే బాక్స్లో టీ అనేది అంటే ఒక కేజీకి 300 రూపీస్ కాస్ట్ అయ్యే టీ అనేది ఉందంట. అదే బి అనే బాక్స్లో అదే టీ 400 రూపీస్ అంటే పర్ కేజీకి 400 రూపీస్ కాస్ట్ అయ్యే టీ ఉందంట. సో ఇవి రెండు మిక్స్ చేసేసారు, ఎక్స్ అనుకుందాం. సో అప్పుడు ఏకి ఒక్కటే కాస్ట్ ఎంత అవుతుంది? 400 మైనస్ ఎక్స్. బికి కాస్ట్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 300 అవుతుంది. సో ఇప్పుడు ఇవి ఏ రేషియోతో డివైడ్ చేశారు? 5:6 కదా. అంటే
400 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 300 అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? 5/6కి ఈక్వల్ అవ్వాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2400 మైనస్ 6x ఈక్వల్స్ టు 5x మైనస్ 1500. సో 6xని అవతల పంపిస్తే 11x, 1500ని అవతల పంపిస్తే 3900 అవుతుంది. సో ఫైనల్గా x వాల్యూ 3900/11 అంటే 11 1s 11 3s 33, ఇంకెంత మిగులుతుంది? 6. 11 5s 55, నెక్స్ట్ 5 మిగులుతుంది. 11 4s 44, నెక్స్ట్ 6 మిగులుతుంది. 11 5s 55, అలా కంటిన్యూ అవుతుంది. సో 354.5 అప్రాక్సిమేట్లీ అడుగుతున్నారు కాబట్టి 354.5 అంటే 355 లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ ఎక్స్ యొక్క రూట్స్ యొక్క సింబల్స్ ఏమొస్తాయి? ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్. సో మల్టిప్లై చేస్తే 6 రావాలి, మైనస్ చేస్తే 1 రావాలి. అప్పుడు మనము 3 2 అనే రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ y యొక్క రూట్స్ ఏమవుతాయి? 3 1. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ లేవు కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని వై స్క్వేర్ రూట్స్కి మల్టిప్లై చేయాలి. సో వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాబట్టి దాన్ని మల్టిప్లై చేసినా చేయకుండా ఒకటే. సో ఇక్కడ -9 -3 అవుతుంది. సో -3 అనేది -9 కంటే గ్రేటర్, -3 ఈక్వల్. నెక్స్ట్ +2 అనేది -9 -3 కంటే గ్రేటర్ కాబట్టి ఫైనల్గా x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y వస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ ప్లస్ మైనస్ కాబట్టి సేమ్ మైనస్ ప్లస్ 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 అంటే మైనస్ మైనస్. సో ఇక్కడ ఎక్స్కి రూట్స్ ఏమవుతాయి? 6 2. నెక్స్ట్ వైకి రూట్స్ ఏమవుతాయి? 3 3 కదా. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ కాదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని వై రూట్స్కి, వై స్క్వేర్ కోఎఫిషియంట్ని ఎక్స్ రూట్స్కి మల్టిప్లై చేద్దాం. సో ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 1 1 పెట్టుకున్నా పెట్టుకోకుండా ఒకటే. -6 -6. సో -6 అనేది -6కి ఈక్వల్. నెక్స్ట్ -6 అనేది ఇక్కడ కూడా ఈక్వల్. +2 అనేది రెండింటికంటే గ్రేటర్ కదా. సో ఇక్కడ కూడా ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్, ఇక్కడ కూడా మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్. సో రూట్స్ ఏమవుతాయి? ఎక్స్కి 4 3, వైకి రూట్స్ ఏమవుతాయి? 5 3. సో 4 అనేది 5 కంటే లెస్ దెన్, 3 కంటే గ్రేటర్ దెన్. అంటే ఒకసారి లెస్ దెన్ ఒకసారి గ్రేటర్ దెన్ వస్తుంది కాబట్టి మనం రిలేషన్ని ఫామ్ చేయలేం. సో x and y cannot established. రిలేషన్షిప్ బిట్వీన్ x and y cannot established. సో ఇక్కడ కూడా మైనస్ ప్లస్ ఇస్తున్నారు కాబట్టి ప్లస్ ప్లస్, వైకి కూడా ప్లస్ ప్లస్. సో 45. సో మల్టిప్లై చేస్తే 45 రావాలి, యాడ్ చేస్తే 18 రావాలి. సో అప్పుడు మనం ఏం తీసుకోవాలి? 15 3s తీసుకోవచ్చు. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే 6, యాడ్ చేస్తే 5. సో 3 2s. సో 15 అనేది 3 కంటే 2 కంటే గ్రేటర్, 3 అనేది 3కి ఈక్వల్, 2 కంటే గ్రేటర్. సో ఫైనల్గా మనకి ఏం రిలేషన్ వస్తుంది? ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై వస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ మైనస్ మైనస్ అంటే మనకి సింబల్స్ ఏమొస్తాయి? ప్లస్ మైనస్ సేమ్ ప్లస్ మైనస్. సో ఇక్కడ మనం చూస్తే ఇలాంటి క్వశ్చన్స్కి మళ్ళీ మనము క్యాలిక్యులేట్ చేయకూడదు. సో ఫస్ట్ ఈక్వేషన్కి సెకండ్ ఈక్వేషన్స్కి మైనస్ అనేది లాస్ట్ సింబల్ అయితే డైరెక్ట్గా మనకు ఈ అనే ఆప్షన్ అంటే రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అనే ఆప్షన్ని టిక్ చేసేసేయాలి. నెక్స్ట్ టేబుల్ బేస్డ్ డిఐ అనమాట. ఇక్కడ ఏమి ఇస్తున్నారు? ద టేబుల్ బిలో డిస్ప్లేస్ ద నెంబర్ ఆఫ్ ప్యాసెంజర్స్ క్యారీడ్ బై 5 ఇండియన్ రైల్వేస్ ట్రైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ రిజర్వ్డ్ అండ్ అన్రిజర్వ్డ్ కోచెస్. సో ఇక్కడ టేబుల్లో రిజర్వేషన్ కోచెస్లో అన్రిజర్వేషన్ కోచెస్లో ఎంతమంది ప్యాసెంజర్స్ ట్రావెల్ చేస్తున్నారు అనే డేటా ఇస్తున్నారు అనమాట. ఈ 5 ట్రైన్స్ చూడండి: గోవా ఎక్స్ప్రెస్, జమ్మూ తావి ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, మహారాజా ఎక్స్ప్రెస్, ఉత్కల్ ఎక్స్ప్రెస్. ఈ 5 ఎక్స్ప్రెసెస్ అంటే ఈ 5 ట్రైన్స్ యొక్క డేటా అనేది ఇస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 extra reservation coach is added to Maharaja Express for a particular day in which the total number of seats is 2.5% of the total number of reservation coach seats in all 5 trains. Then what is the maximum number of passengers that can travel by Maharaja Express train on that day? సో ఒక రోజు ఒక ఎక్స్ట్రా రిజర్వేషన్ కోచ్ని యాడ్ చేశారంట. అలా ఎక్స్ట్రా రిజర్వేషన్ కోచ్ని యాడ్ చేయడం వల్ల సో ఒక పర్టికులర్ రోజు మహారాజా ఎక్స్ప్రెస్లో ఒక ఎక్స్ట్రా రిజర్వేషన్ కోచ్ని యాడ్ చేశారు.
అలా యాడ్ చేయడం వల్ల మహారాజా ఎక్స్ప్రెస్లో ఎన్ని సీట్స్ పెరిగాయి? ఈ ట్రైన్స్ అన్నిట్లో రిజర్వేషన్ సీట్స్ అనేవి ఉన్నాయి కదా, అన్ని కోచెస్లో రిజర్వేషన్ సీట్స్ ఒక్కటే యాడ్ చేస్తాం కదా, ఆ యాడ్ చేసిన సమ్లో 2.5% తీసుకుంటే అన్ని సీట్స్ ఈ మహారాజా ఎక్స్ప్రెస్లో పెరిగాయంట. సో ఎన్ని సీట్స్ పెరిగాయో చూద్దాం. సో ఇవంతా యాడ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 0, 5 + 5 10, 8 + 1 9, 9 + 7 16, 16 + 7 అంటే 23, 23 + 4 అంటే 27, 27 + 7 అంటే 34, 3 + 9 12, 12 + 8 20, 20 + 1 21, 21 + 8 29, 29 + 8 అంటే 37, 3 + 1 4. సో టోటల్గా అన్ని ట్రైన్స్లో రిజర్వేషన్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా 47400. వీటిల్లో 2.5% సీట్స్ అనేటివి మహారాజా ఎక్స్ప్రెస్లో యాడ్ అయినాయి అనమాట. 2.5% అంటే 0 zeros క్యాన్సిల్ అయిపోతే, సో 474ని 2.5తో మల్టిప్లై చేస్తే 1185.0 వస్తుంది, అంటే ఫైనల్గా 1185. సో ఒక ఎక్స్ట్రా కోచ్ని యాడ్ చేయడం వల్ల 1185 సీట్స్ అనేటివి ఇంక్రీజ్ అయినాయి అనమాట. సో నార్మల్గా మహారాజా ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ సీట్స్ ఎన్ని? 8750. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కోచ్ యాడ్ అవ్వడం వల్ల ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయినాయి? 1185 సీట్స్ ఇంక్రీజ్ అయినాయి అనమాట. సో టోటల్గా రిజర్వేషన్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 9935. సో 9935 సీట్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు? 9935 ఓన్లీ రిజర్వేషన్ సీట్స్ అనమాట అవి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ దట్ కెన్ ట్రావెల్ బై మహారాజా ఎక్స్ప్రెస్ ఆన్ దట్ డే? సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ దట్ కెన్ ట్రావెల్ బై మహారాజా ఎక్స్ప్రెస్ అంటే రిజర్వేషన్ తీసుకోవాలి, అన్రిజర్వేషన్ తీసుకోవాలి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనకు టోటల్ ఎంత వచ్చింది? రిజర్వేషన్ సీట్స్ 9935, అన్రిజర్వ్డ్ సీట్స్ ఎన్ని? 4750 కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తే 14685 అనేది వస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ఆల్ ద సీట్స్ ఇన్ ద రిజర్వేషన్ కోచ్ ఇన్ జమ్మూ తావి ఎక్స్ప్రెస్ and Maharaja Express together is what percent more or less than the sum of all the seats in the unreserved coach in Utkal Express and Goa Express together? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? జమ్మూ తావి ఎక్స్ప్రెస్కి మహారాజా ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ కోచ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి ఫస్ట్. సో జమ్మూ తావి ఎక్స్ప్రెస్, మహారాజా ఎక్స్ప్రెస్ ఈ రెండిట్లో రిజర్వేషన్ కోచ్ సీట్స్ అంటే 8400, 8750. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 17150 వస్తుంది. నెక్స్ట్, ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ద సమ్ ఆఫ్ ఆల్ ద సీట్స్ ఇన్ ద అన్రిజర్వ్డ్ కోచ్ ఇన్ ఉత్కల్ అండ్ గోవా. సో ఉత్కల్, గోవాలో అన్రిజర్వ్డ్ సీట్స్ని యాడ్ చేయాలి. ఉత్కల్, గోవాలో అన్రిజర్వ్డ్ సీట్స్ అంటే 3250, 3200. సో యాడ్ చేస్తే 6450. సో ఇప్పుడు వీళ్ళు ఏం కనుక్కోమంటున్నారు? జమ్మూ తావి ఎక్స్ప్రెస్, మహారాజా ఎక్స్ప్రెస్లో రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కదా, అవి ఉత్కల్ అండ్ గోవా ఎక్స్ప్రెస్లో అన్రిజర్వ్డ్ సీట్స్ కంటే మోర్ ఆర్ లెస్ అని అడుగుతున్నారు. సో ఈ 17150 అనేది 6450 కంటే మోరే కదా. ఎంత పర్సెంట్ మోరో కనుక్కోవాలి. ఎంత పర్సెంట్ మోరో కనుక్కోవాలంటే 17150 నుంచి 6450 మైనస్ చేసి దేంతో కంపేర్ చేస్తున్నాం? 6450తో కదా. డివైడెడ్ బై 6450 ఇంటూ 100 అనమాట. 17150 నుంచి 6450ని మైనస్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది మనకి? 10700 డివైడెడ్ బై 6450 ఇంటూ 100. 00 క్యాన్సిల్ అయిపోతుంది. 5 ones, 5 twos, 5 nines, 5 twos. సో 129 డివైడెడ్ బై 107 ఇంటూ 2 అంటే మనకు వాల్యూ ఏమొస్తుంది? 21400 అనమాట. 129 ones 129. సో మైనస్ చేస్తే 5850. నెక్స్ట్ 129 6తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఎంత వాల్యూ వస్తుంది? 774 వస్తుంది. సో ఇక్కడ రాస్తా చూడండి. 129 21400 డివైడెడ్ బై
1 చేస్తే 129, మైనస్ చేస్తే 214లో నుంచి 129 మైనస్ చేస్తే 85, 0 రాసుకుంటున్నాం. 129 6 774, మైనస్ చేస్తే 6 7 760. సో ఇక్కడ ఆప్షన్స్లో 1 6 అనేసి ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ సిలో కదా. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టేయచ్చు, మళ్ళీ క్యాలిక్యులేషన్ అంతా చేసుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ రిజర్వ్డ్ సీట్స్ ఇన్ ఆల్ ట్రైన్స్ ఎక్స్క్లూడింగ్ ద జమ్మూ అండ్ తావి ఎక్స్ప్రెస్ అండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఇన్ ఆల్ ద ట్రైన్స్. సో మనము సమ్ కనుక్కోవాలి. వేటి మధ్య సమ్ కనుక్కోవాలి? రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కదా అన్ని ట్రైన్స్ ఎక్సెప్ట్ జమ్మూ అండ్ తవి ఎక్స్ప్రెస్ తప్పించి మిగతా అన్నిట్లో రిజర్వ్ సీట్స్ని యాడ్ చేసి దాని యొక్క యావరేజ్ తీసుకోవాలి. అలానే అన్ని ట్రైన్స్లో అన్రిజర్వ్ సీట్స్ని యాడ్ చేసి వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఈ 2 యావరేజెస్ని సమ్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ రిజర్వ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఈ రిజర్వ్ సీట్స్లో తవి అంటే జమ్మూ తవి ఎక్స్ప్రెస్ని తీసుకోకూడదు, అది తప్ప మిగతా అన్నిటిని యాడ్ చేద్దాం. 0 0 1 7 plus 7 14, 14 plus 7 21, 21 plus 8 29, 29 plus 1 30, 3 plus 8 11, 11 plus 8 19, 19 plus 1 20, 20 plus 9 29. Next 2 plus 1 3. So total reserved seats except Jammu Tawi Express ante 39,000. Next అన్ని unreserved seats ని sum చేద్దాం. 0 10, 2 plus 1 3, 3 plus 1 4, 4 plus 6 10, 10 plus 7 17, 17 plus 2 19, 4 plus 3 7, 7 plus 1 8, 8 plus 4 12, 12 plus 3 15, 15 plus 3 18. సో అన్ని రిజర్వ్డ్ సీట్స్ అన్రిజర్వ్డ్ సీట్స్ యాడ్ చేసుకున్నాం. ఈ రిజర్వ్ సీట్స్లో జమ్మూ తవి ఎక్స్ప్రెస్ని తీసుకోలేదు, సో వీటికి యావరేజ్ తీసుకుందాం. టోటల్ ఎన్ని ట్రైన్స్? 5 ట్రైన్స్ కదా, కానీ రిజర్వ్ సీట్స్లో జమ్మూ తవి ఎక్స్ప్రెస్ని తీసుకోలేదు కాబట్టి 4తో డివైడ్ చేయాలి. సో 4తో డివైడ్ చేస్తే 4 9s 36, ఇంకెంత మిగులుతుంది? 3. సో 4 7s 28, 2 మిగులుతుంది 5. ఇక్కడ 9750 వస్తుంది. ఇక్కడ 5తో డివైడ్ చేయాలి కదా, అంటే ఇక్కడ అన్ని ట్రైన్స్ యొక్క అన్రిజర్వ్ సీట్స్ని తీసుకుంటున్నాం. సో 5తో డివైడ్ చేస్తే 5 3s 15, 5 7s 35, 5 8s 40. సో 3780. ఈ రెండింటికి మనము సమ్ తీసుకోవాలి. సో సమ్ చేస్తే 14 plus 1 15, 9 plus 1 10, 13. సో 13530 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రిజర్వేషన్ కోచ్ to the total number of seats in the unreserved coach in each of the 5 trains. సో మనం రేషియో తీసుకోవాలి. వేటి మధ్య రేషియో తీసుకోవాలి? అన్ని ట్రైన్స్లో ఉండే రిజర్వేషన్ కోచ్ అంటే అన్ని ట్రైన్స్లో ఉండే రిజర్వేషన్ సీట్స్కి, అలానే అన్ని ట్రైన్స్లో ఉండే అన్రిజర్వేషన్ సీట్స్కి రేషియో తీసుకోవాలి. అన్ని ట్రైన్స్లో అన్రిజర్వ్డ్ సీట్స్ టోటల్ ఎన్ని? ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా, 18900. ఇవి అన్రిజర్వ్డ్కి. సో ఇప్పుడు రిజర్వ్డ్కి తీసుకుంటే ఇక్కడ మనము 39,000 అనేది జమ్మూ తవి ఎక్స్ప్రెస్ని తీసుకోకుండా వచ్చిన సమ్. సో జమ్మూ తవి ఎక్స్ప్రెస్ని కూడా తీసుకుందాం. సో జమ్మూ తవి ఎక్స్ప్రెస్ కాకుండా 39,000 అంటే జమ్మూ తవి ఎక్స్ప్రెస్లో రిజర్వ్డ్ సీట్స్ ఎన్ని? 8400 కదా. 0 0 4 17 47,400. ఈ రెండింటికి మనం రేషియో తీసుకోవాలి. 0 0 క్యాన్సిల్, 3తో డివైడ్ అవుతుంది కదా. 3 1s 3, 3 5s 15, 3 8s 24, 3 6 3 3s. సో 158:63. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ బై రాజధాని ఎక్స్ప్రెస్ ఇఫ్ 73% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఇన్ రిజర్వేషన్ కోచ్ అండ్ 84% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఇన్ అన్రిజర్వ్డ్ కోచ్ ఆర్ ఆక్యుపైడ్ బై ప్యాసెంజర్స్? సో రాజధాని ఎక్స్ప్రెస్లో రిజర్వ్ సీట్స్ టోటల్ ఎన్ని? 11,700. అన్రిజర్వ్డ్ సీట్స్ ఎన్ని? 4,600. అన్రిజర్వ్డ్ ఏమో 4,600. ఈ రిజర్వ్డ్ సీట్స్లో 73% ఆక్యుపై అయినాయంట.
అన్రిజర్వ్డ్ సీట్స్ లో 84% ఆక్యుపై అయినాయి. సో 11,700 లో 73% అంటే ఈ పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 117 into 73, ఇక్కడ కూడా పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 46 into 84 అనమాట. సో 117 into 73 అంటే మనకి వాల్యూ ఏమొస్తుంది 8541. నెక్స్ట్ 46 into 84 అంటే మనకి వాల్యూ ఏమొస్తుంది 3864. సో రిజర్వ్ సీట్స్ టోటల్ ఎంత ఉన్నాయి 11,700 లో 73% ఆక్యుపై అయినాయి అంటే 8541 సీట్స్ ఆక్యుపై అయినాయి. నెక్స్ట్ అన్రిజర్వ్ సీట్స్ టోటల్ ఎన్ని 4,600. ఈ 4,600 లో 84% సీట్స్ ఆక్యుపై అయినాయి అంటే 3864 సీట్స్ ఆక్యుపై అయినాయి. సో ఇవి రెండు సమ్ చేస్తే ఆ రాజధాని ఎక్స్ప్రెస్ లో టోటల్ ఎన్ని సీట్స్ ఆక్యుపై అయినాయో మనకు తెలుస్తుంది కదా. సో 8541ని 3864ని యాడ్ చేద్దాం. 4 + 1 5, 6 + 4 10, 8 + 5 13, 13 + 1 14, 3 + 8 11, 11 + 1 12. సో టోటల్గా 12,405 సీట్స్ అనేటివి ఈ రాజధాని ఎక్స్ప్రెస్లో ఆక్యుపై అయినాయి. నెక్స్ట్ ప్రాబబిలిటీ బేస్డ్ క్వశ్చన్. A bag contains 5 red balls, 8 black balls, 10 green balls. 2 of them are taken out. Find the probability that none of them is red. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు 2 balls ని ర్యాండమ్గా పిక్ చేసుకుంటున్నారు. ఆ పిక్ చేసుకున్న బాల్ రెడ్ అవ్వకూడదు. సో రెడ్ అవ్వకూడదు అంటే ఏదో బ్లాక్ అవ్వచ్చు గ్రీన్ అవ్వచ్చు. సో 8 + 10 C2 డివైడెడ్ బై టోటల్ ఎన్ని 5 + 8 13, 13 + 10 23 C2 అనమాట. 8 + 10 అంటే 18 C2. 18 into 17/1 into 2/23 into 22/1 into 2. ఈ 1 into 2 ఈ 1 into 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 11s 2 9s 17 9s వాల్యూ ఎంత 153/23 into 11 అంటే 253. సో ఫైనల్గా మనకి ఎంత ప్రాబబిలిటీ వచ్చింది 153/253. నెక్స్ట్ ఇన్ ఏ హాస్టల్ 500 స్టూడెంట్స్ ఆర్ ర్యాండమ్లీ సెలెక్టెడ్. సో ఒక హాస్టల్లో 500 స్టూడెంట్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నారు. 74% స్టూడెంట్స్ లైక్ టీ అండ్ 37% స్టూడెంట్స్ లైక్ కాఫీ అండ్ అట్లీస్ట్ ఈచ్ స్టూడెంట్ లైక్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ బోత్ టీ అండ్ కాఫీ. సో ఒక హాస్టల్లో 500 స్టూడెంట్స్ని ర్యాండమ్గా పిక్ చేసుకున్నారు. ఆ పిక్ చేసుకున్న స్టూడెంట్స్లో 74% స్టూడెంట్స్కి టీ అంటే ఇష్టము. నెక్స్ట్ 37% స్టూడెంట్స్కి కాఫీ అంటే ఇష్టము. అందరు స్టూడెంట్స్ అంటే 500 స్టూడెంట్స్ టోటల్ ఉన్నారు కదా. ఆ 500 స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరికి ఏదో టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి లైక్ చేస్తున్నారనమాట. సో టోటల్ 100% కదా. ఇక్కడ సమ్ చేస్తే మనకి 111% వచ్చింది. సో ఇప్పుడు 111 నుంచి 100ని మైనస్ చేస్తే 11% కదా. ఈ 11% అనే వాళ్ళు ఎవరు సో ఈ 11% అనే వాళ్ళు బోత్ టీ అండ్ కాఫీ రెండింటినీ లైక్ చేసే పర్సెంట్స్. సో టోటల్ ఎంతమంది 500. 500లో 11% అంటే 0 zeros క్యాన్సల్. 5 into 11 ఎంత 55. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. The difference between simple interest and compound interest on a certain sum of money for 2 years is 5% per annum is 400. Find the sum. సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇది మనం ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫార్ములా ఏంటి r² అనేది డిఫరెన్స్కి ఈక్వల్ అయితే 100² అనేది సమ్కి ఈక్వల్ అవుతుంది అంటే ప్రిన్సిపల్కి ఈక్వల్ అవుతుంది. సో r² ఇక్కడ ఎంత ఇస్తున్నారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5. 5² అంటే 5 into 5 అనేది డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారు 400. 400కి ఈక్వల్ 100² అంటే 100 into 100. మనకి ప్రిన్సిపల్ తెలీదు అంటే సమ్ తెలీదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. 5 ones 5 20s 5 ones 5 4s. సో ఇది కూడా 400. 400 into 400 అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1,60,000 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. సో ఏ అనే పర్సన్ ఒక పీస్ ఆఫ్ వర్క్ 20 daysలో కంప్లీట్ చేస్తున్నారు. వైల్ బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. అదే సేమ్ వర్క్ని బి అనే పర్సన్ 30 daysలో కంప్లీట్ చేస్తున్నారంట. ఇఫ్ బోత్ వర్క్డ్ ఫర్ 4 days దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ లెఫ్ట్ ఈజ్. సో వీళ్ళిద్దరికి ఎల్సిఎం తీసుకుంటే 60 అవుతుంది కదా 3 2. సో 1 dayలో ఏ బి ఇద్దరు ఎంత యూనిట్స్ వర్క్ చేస్తారు 3 + 2 5 units ఆఫ్ వర్క్ చేస్తారు.
వీళ్ళిద్దరు కలిసి 4 days వర్క్ చేశారంట. 1 dayకి 5 యూనిట్స్ అయితే 4 daysకి 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు. సో టోటల్ వర్క్ ఎంత 60లో 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత 40 బై టోటల్ ఎంత వర్క్ 60. సో ఇది రేషియో కనుక్కోవాలి. 22s 23s అంటే 2/3 అనేది రేషియో. If the difference between two numbers is 12 and the smaller number is 4 more than half of the greater number, then find the smaller number. సో ఒక 2 నెంబర్స్ x y అనుకుందాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారు 12 అని ఇస్తున్నారు. అండ్ ద స్మాలర్ నెంబర్ అనేది y అనుకుందాం. y అనేది 4 మోర్ దెన్ ద హాఫ్ ఆఫ్ ద గ్రేటర్ నెంబర్. సో గ్రేటర్ నెంబర్ x కదా, xలో అంటే గ్రేటర్ నెంబర్లో హాఫ్ కంటే 4 మోర్ అంట y అనేది స్మాలర్ నెంబర్ అనేది. సో స్మాలర్ నెంబర్ అనేది గ్రేటర్ నెంబర్ కంటే హాఫ్ తీసుకోవాలి. ఆ హాఫ్లో 4ని యాడ్ చేస్తే y వాల్యూ వస్తుందని చెప్తున్నారు. ఈ y వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x మైనస్ x/2 ప్లస్ 4 ఈక్వల్స్ టు 12. x మైనస్ x/2 మైనస్ ఇంటూ ప్లస్ అంటే -4 ఈక్వల్స్ టు 12. x మైనస్ x/2 అంటే x/2 -4 అవతలకి వెళ్తే 16. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది 32. ఇక్కడ ఏమడుగుతున్నారు స్మాలర్ నెంబర్ కదా, x అనేది గ్రేటర్ నెంబర్, y అనేది స్మాలర్ నెంబర్. సో x వాల్యూ 32 అయితే y వాల్యూ ఏమవుతుంది, x అంటే 32 డివైడెడ్ బై 2 అంటే 16 ప్లస్ 4 అంటే y వాల్యూ 20 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 6² అంటే 36, 8² అంటే 64 ప్లస్ 24 ఈక్వల్స్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. 64 ప్లస్ 36 అంటే 100, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 ప్లస్ 24 ఈక్వల్స్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. 10 ప్లస్ 24 అంటే 34 ఈక్వల్స్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. 2 1s 2 17s. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అనేది 17కి ఈక్వల్ అయితే ఎక్స్ అనేది 289 అవుతుంది కదా. ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ అవతలకి వెళ్తే 17² వాల్యూ ఎంత 289. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 144 ఇంటూ 9.09% అంటే 1/11 ఫ్రాక్షన్లో రాసుకుంటే. ఇంటూ 121 డివైడెడ్ బై 132 ఈక్వల్స్ టు ఎక్స్. 11 1s 11 11s 11 1s 11 12s 12 1s 12 12s కదా. సో ఎక్స్ వాల్యూ ఏమైంది డి అంటే 12. నెక్స్ట్ 31² అంటే 961, 16² అంటే 256, 25² అంటే 625 ఈక్వల్స్ ప్లస్ ఎక్స్ 961. సో ఇది 625 వదలకు వస్తే -625. సో -256 -625 అంటే మనకు ఫైనల్గా వాల్యూ ఏమవుతుంది 881. 961 మైనస్ 881 అంటే సో ఫైనల్గా వాల్యూ ఏమొస్తుంది 80 కదా. సో ఎక్స్ వాల్యూ 80 అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో 220 439 500ని సమ్ చేసి 326లోంచి మైనస్ చేద్దాం. 0 + 9 అంటే 0, ఇక్కడ కూడా 0నే కాబట్టి ఓకే. 2 + 3 5, 5 + 0 5, 2 + 4 6, 6 + 5 11 మైనస్ 326. 9 - 6 అంటే 3, 5 - 2 అంటే 3, 11 - 3 అంటే 8. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 208 డివైడెడ్ బై 13 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 441 అంటే 21 కదా ప్లస్ 169 ఈక్వల్స్ టు ఎక్స్. 13 1s 13 1s 13, 13 6 78. సో 16 ఇంటూ 21 అంటే వాల్యూ ఎంత అవుతుంది 336 ప్లస్ 169 ఈక్వల్స్ టు ఎక్స్. 9 + 6 అంటే 15, 3 + 4 3 + 1 4, 4 + 6 అంటే 10, 3 + 1 4, 4 + 1 5. సో 505 అనేది ఆన్సర్ అవుతుంది ఎక్స్కి. నెక్స్ట్ సో ఇక్కడ బార్ గ్రాఫ్ ఇస్తున్నారు, ఒకసారి చూద్దాం ఏమి ఇస్తున్నారు. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ సోల్డ్ బై 4 different కంపెనీస్. సో 4 different కంపెనీస్ ద్వారా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ సెల్ అవుతున్నాయి. సో వాటి యొక్క డేటా అనేది ఇస్తున్నారు. సో క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ అన్ని కంపెనీస్లో ఎన్ని ఐస్ క్రీమ్స్ ఎన్ని చాక్లెట్స్ చూద్దాం. ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్. సో పి అనే కంపెనీలో ఎన్ని ఐస్ క్రీమ్స్ సోల్డ్ అవుతున్నాయి 640, ఎన్ని చాక్లెట్స్ సోల్డ్ అవుతున్నాయి 980. ఎందుకంటే ఈ లైన్ కంటే కొంచెం అబోలో ఉంది కాబట్టి.
నెక్స్ట్ క్యూ అనే కంపెనీలో ఎన్ని ఐస్ క్రీమ్స్ సోల్డ్ అవుతున్నాయి? 900. నెక్స్ట్ ఎన్ని చాక్లెట్స్ సోల్డ్ అవుతున్నాయి? 820. నెక్స్ట్ ఆర్ అనే కంపెనీలో ఐస్ క్రీమ్ 600, చాక్లెట్స్ ఏమో 740. నెక్స్ట్ ఎస్ అనే కంపెనీలో ఐస్ క్రీమ్స్ 560, నెక్స్ట్ చాక్లెట్స్ 660. సో ఇప్పుడు డేటా అంతా రాసుకున్నాం కదా, ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్, the number of chocolates sold by company P and Q together is what percentage more than the number of ice cream sold by Q and R together? P and Q ఈ 2 కంపెనీస్ ఎన్ని చాక్లెట్స్ సోల్డ్ చేశారో ఫస్ట్ కనుక్కుందాం. సో P and Q ఎన్ని చాక్లెట్స్? 980 ప్లస్ 820 అంటే 1800. నెక్స్ట్ Q అండ్ R ఈ 2 కంపెనీస్లో ఎన్ని ఐస్ క్రీమ్ సోల్డ్ అయినాయో చూడాలి. సో క్యూ అండ్ ఆర్లో ఎన్ని ఐస్ క్రీమ్స్ సోల్డ్ అయినాయి? 900 ప్లస్ 600 అంటే 1500. సో ఈ 1800 అనేది 1500 కంటే ఎంత పర్సెంట్ గ్రేటర్ అని అడుగుతున్నారు. సో 1800 మైనస్ 1500 అంటే 300. దేంతో కంపేర్ చేస్తున్నాం? 1500తో ఇంటూ 100. సో 300 బై 1500 ఇంటూ 100 కదా. 0 0s క్యాన్సిల్ అయిపోతే 5 3s 5 6 3 1s 3 20s. సో 20% more అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ చాక్లెట్ సోల్డ్ బై కంపెనీ యూ ఈజ్ 25% మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్ సోల్డ్ బై కంపెనీ క్యూ. సో మనకి ఇచ్చిన డేటాలో యూ అనే కంపెనీ లేదు కదా. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? యూ అనే కంపెనీలో ఎన్ని చాక్లెట్స్ సోల్డ్ అయినాయంట? క్యూ అనే కంపెనీలో ఐస్ క్రీమ్స్ ఎన్ని సోల్డ్ అయినాయి? క్యూ అనే కంపెనీలో ఐస్ క్రీమ్స్ 900 సోల్డ్ అయినాయి. ఈ 900 కంటే 25% మోర్ అంట, అంటే 125% కదా. 125 by 100 అంటే 25 5s 25 4s 4 1s 4 2s 225 కదా. 225 ఇంటూ 5 అంటే మనకు వాల్యూ ఏమొస్తుంది? 1125. సో యూ అనే కంపెనీలో చాక్లెట్స్ ఎన్ని? 1125 సోల్డ్ అవుతున్నాయి. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ సోల్డ్ బై ఆల్ 5 కంపెనీస్ టుగెదర్. సో ఈ యూతో పాటు మిగతా కంపెనీస్ ఉన్నాయి కదా, PQRS, అన్నిట్లో చాక్లెట్స్ని సమ్ చేసి వాటి యొక్క యావరేజ్ తీసుకోమంటున్నారు. సో వీటన్నిటిలో చాక్లెట్స్ని సమ్ చేసుకుంటే 0 6 + 4 10 20 6 + 2 8 8 + 7 15 15 + 8 అంటే 23 23 + 9 అంటే 32 32 + 11 1125. ఈ రెండింటిని సమ్ చేస్తే సో 4325కి డివైడెడ్ బై 5 కంపెనీస్ కదా, యూ కూడా యాడ్ అయింది కాబట్టి డివైడెడ్ బై 5. 5 1s 5 8s 5 6 5 5s. సో 865 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ సోల్డ్ బై P and Q అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ సోల్డ్ బై కంపెనీ R and S? సో P and Qలో టోటల్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ టోటల్ ఎన్ని సోల్డ్ అయినాయో చూద్దాం. సో చాక్లెట్స్ P and Qలో టోటల్ 1800, ఐస్ క్రీమ్స్ ఏమో 640 + 940 అంటే 1540. 1800 + 1540 అంటే 3340. నెక్స్ట్ ఆర్ అండ్ ఎస్లో టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని సోల్డ్ అయినాయో చూడాలి. ఆర్ అండ్ ఎస్లో టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని అంటే 1400. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి మనం. 4 3 - 4 అంటే 9 1940. సో ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ సోల్డ్ బై 4 కంపెనీస్? సో ఐస్ క్రీమ్స్కి చాక్లెట్స్కి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అన్ని సమ్ తీసుకోవాలి, 4 కంపెనీస్లో ఎన్ని సోల్డ్ అయినాయో. మళ్ళీ చాక్లెట్స్ అన్ని సమ్ తీసుకోవాలి, వాటి మధ్య రేషియో తీసుకోవాలంటున్నారు. సో టోటల్ ఐస్ క్రీమ్స్ యొక్క సమ్ ఎంత? 6 + 4 10 6 + 5 11 11 + 1 12 12 + 9 21 21 + 6 27 3200 ఇందాక చూసాం కదా. సో ఈ 2700కి 3200కి రేషియో తీసుకోవాలి. 0 0s క్యాన్సిల్ అయిపోతే 27:32. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్.